ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపా వాగ్దానమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడు మహాకృప ద్వారా మరొక ఉదయాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ ఉదయం దేవుడిస్తున్నటువంటి అద్భుతమైన కృపా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయినకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమేన్. మన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు. అంటే కృపలో సర్వము దాగి ఉన్నాయి. అలాంటి సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య మహిమకు నిన్ను పిలిచిన దేవుడు ఆ మహిమలో నిన్ను ఉంచాలని, ఆ మహిమలు నిన్ను స్థిరపరచాలని, ఆ మహిమలు నిన్ను బలపరచాలని పిలిచిన పిలుపునకు నీవు లోబడి వచ్చిన తర్వాత కొంచెము కాలము శ్రమలు, కొంచెము కాలము నిందలు, కొంచెము కాలము ఆవేదనలు, కొంచెము కాలము అనారోగ్య పరిస్థితులు, కొంచెము కాలము మోయలేని బరువులను నీ మీద మోపుతున్నా దేవుడు అంటున్నాడు, సర్వకృపానిధియగు దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత శ్రమలు ఎక్కువైనాయని కొంతమంది, లేదా దేవుని సంధికి వెళ్ళినా నా యొక్క వ్యాధులు పెరిగిపోతున్నాయి, లేదా నాకున్న బలహీనతలు పెరిగిపోతున్నాయి, నా మీదకి వస్తున్న నిందలు నేను భరించలేనివని నిన్ను నీవే ఒకవేళ నిందించుకుంటున్నావేమో, నిన్ను నువ్వే ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో బలహీనంగా ప్రార్థన చేస్తున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు తెలిసే, ఈ దినం దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు తన నిత్య మహిమకు, ఆయన నీ ద్వారా నిత్యము మహిమపరచడానికంట ఆయన సర్వకృపానిధి నేను పిలిచాడు. కానీ పిలిచిన తర్వాత కొంచెము కాలం శ్రమలు ఉన్నాయి, కొన్ని నిందలు ఉన్నాయి, కొన్ని అవమానాలు ఉన్నాయి, కొన్ని ఆవేదనలు ఉన్నాయి. కానీ వాటిలన్నిటి నుంచి తప్పించి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరుస్తానని ఒక గొప్ప వాగ్దానం చేస్తాడు. నమ్ము, విశ్వసించు. శ్రమలో నిలిస్తే ఇదిగో నీవు స్థిరుడుగా నువ్వు ఉండగలిగితే శ్రమను సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం అన్నది. ఇదిగో శోధించబడిన మీదట నువ్వు సువర్ణం వలె మారుస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమి మాట్లాడినా, లేదా ఆయన నీ కొరకు ఏ శ్రమను పెట్టినా ఆ శ్రమలో నువ్వు నిలవగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక దినమున నిత్య మహిమలో నిన్ను స్థిరపరుస్తాడు, నిత్య మహిమలో నిన్ను బలపరుస్తాడు, శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. శద్రక మేషక అబేద్నెగోలు దేవుని యొక్క సన్నిధిలో వారు నిలిచారు. వాళ్ళు ఎదుటకుండా అగ్నిగుండం, వారు ఎదుటకుండా అగ్నిగుండం 7 అంతలు పెరిగిపోయినప్పటికీ ఇదిగో మా దేవుని యొక్క మహిమ కొరకు మేము నిలుస్తాం, మా దేవుని యొక్క మహిమ కొరకు శ్రమైనా మేము శ్రమను సహిస్తాం, అగ్నిగుండమనైనా భరిస్తాం, 7 అంతలు పెరిగినా మేము భరిస్తామని వారు శ్రమలో స్థిరంగా నిలిచారు, బలముగా నిలిచారు. వారి మీదకి భయంకరమైన నిందలు ఆవేదనలు వచ్చినప్పటికీ దేవుని కొరకు వాటిలన్నిటినీ సహించారు. దేవుడు వారిని తప్పించాడు, విడిపించాడు. ఇదిగో బబులోను సంస్థానంలో వారిని గనులుగా చేశాడు. దేవుడు నిన్ను కూడా శ్రమలో కృంగిపోతున్నా, శోధనలో బలహీనపడిపోతున్నా, ఒకదాని వెంబడి ఒకటి శోధనలో నేను తరుముకొస్తున్నా, నా దేవుడు సర్వకృపానిధి దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఆయన నిత్య మహిమలో నన్ను స్థిరపరుస్తాడు, నన్ను బలపరుస్తాడని ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి ధైర్యపరచబడు, బలపరచబడు. ఈ వాగ్దానం పదే వింటూ ఉండు. మరొకసారి ఆత్మీయతను బలపరచుకో. దేవుడు నిన్ను ఏదో ఒకదైనా బలముగా నిలబడతాడు, తన నిత్య మహిమలో స్థిరపరుస్తాడు. అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నువ్వు సర్వకృపానిధి దేవుడు అయ్యా, నీ కొరకు నిలిచిన వారిని బలపరిచే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా అయ్యా, కొంచెము కాలము శ్రమ పడిన మీదట మిమ్మల్ని స్థిరపరుస్తాను, బలపరుస్తాను వాగ్దానం నీ ప్రియబిడ్డల జీవితాలు జరిగించండి. ఎవరు కృంగిపోతున్నారు, సమస్యలు, కన్నీటితో, వేదనలతో, నిందలు, బరువులు మోస్తూ ప్రభా రకరకాల అనారోగ్య సమస్యలతో కృంగిపోతున్నారు, వారిని బలపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. ఆ బలహీనత నుంచి విడిపించండి, ఆ నిందల నుంచి తప్పించండి, ఆ శోధ నుంచి విడిపించి ప్రభా నిత్య మహిమకునైనా సంపూర్ణంగా చేసి నీ నామ మహిమార్థమైన బిడ్డలు వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.